ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎందుకు రాజీనామా చేశారు? ఇంకా పదవీ కాలం ముగియడానికి 2 ఏళ్లకు ముందే ఆయన సడన్‌గా రాజీనామా చేయడానికి రీజన్ ఏంటి? అది కూడా పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన రోజే ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? పైకి అనారోగ్య కారణాలని చెబుతూ ఉన్నా దీని వెనుక ఏదో ఒక రీజన్ ఉండొచ్చనే స్పెక్యులేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే స్పెక్యులేషన్ నెంబర్ 1, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ను నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా చేయాలనే ఉద్దేశంతోనే ధన్కడ్ రాజీనామా చేశారనే చర్చ నడుస్తోంది. బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలే దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. నితీష్ ఉపరాష్ట్రపతి కావడంలో తప్పేంటని బీహార్ మంత్రి నీరజ్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. నితీష్ ఆ పదవిలో ఉంటే రాష్ట్రానికి ఎంతో మంచిదని, అందరూ అదే కోరుకుంటున్నారని మరో బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ అన్నారు. ప్రస్తుతం అదే రాష్ట్రానికి చెందిన జేడీయూ లీడర్ హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. మరోవైపు నితీష్కు ఉపరాష్ట్రపతి కావాలని ఉందనే విషయంపై గతంలోనూ ఊహాగానాలు వచ్చాయి. ఇదే విషయంపై అనేక మంది ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని బీజేపీ మాజీ ఎంపీ దివంగత నేత సుశీల్ కుమార్ 2022లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసేందుకే ధన్కడ్ను రాజీనామా చేయమని చెప్పారా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు నితీష్ను పక్కకు తప్పిస్తే బీజేపీకి అది చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ జరిగే బీహార్ ఎన్నికల్లో సీఎంగా నితీష్ ఉండలేరు. దీంతో బీజేపీ నుంచి సీఎం చేసుకోవచ్చు. అంతేకాకుండా జేడీయూకు లాస్ట్ ఎలక్షన్స్లోనే 48 సీట్స్ వచ్చాయి. ఇవి చాలా తక్కువ. అయినా కూడా నితీష్నే సీఎంగా చేయాల్సి వచ్చింది. ఈసారి అవి కూడా రావనే భావనలోనే చాలామంది ఉన్నారు. సో నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతిగా చేసేస్తే అప్పుడు బీహార్లో బీజేపీ అధికారం పొందడంలో భాగంగానే మోదీ టీం ఈ ప్లాన్ వేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ ఎప్పుడూ అసాధారణంగా ఆలోచిస్తారు. ఎవరి ఊహలకు అందరూ. ఈసారి బీహార్ను ఎలాగైనా చేజెక్కించుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. స్పెక్యులేషన్ నెంబర్ 2, పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఫస్ట్ రోజు జరిగిన పరిణామాలు కూడా ధన్కడ్ రాజీనామాకు కారణమనే వాదన ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోరుతూ 68 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసు తనకు అందిందని, దానికి అంగీకారం తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించడం బీజేపీకి ఇష్టం లేదని సమాచారం. ఈ అంశానికి సంబంధించి లోక్సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలోనే రాజ్యసభ చైర్మన్ దీన్ని అంగీకరించడం తొందరపాటు చర్యగా అధికార పార్టీ భావించిందనే వాదన ఉంది. ఇదే టైంలో సోమవారం సాయంత్రం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాకపోవడం ధన్కడ్కు కోపం తెప్పించిందని సమాచారం. దీంతో ధన్కడ్ సభను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఇలా సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన పరిణామాలపై తాజాగా చర్చ నడుస్తోంది. ఈ అంశాలను కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రస్తావిస్తూ ఉన్నాయి. నిజానికి ఇందులోనూ ఎంతో కొంత నిజం ఉండవచ్చు. ఎందుకంటే జగదీప్ స్వతహాగా అగ్రెసివ్ పర్సన్. ఆయన ఈగోను హర్ట్ చేస్తే ఎవ్వరి మాట వినరు. సో ఈ రీజన్ను కూడా కన్సిడర్ చేయవచ్చంటారు నిపుణులు. ఎందుకంటే జూలై 10న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవ నిర్ణయానికి లోబడి 2027 ఆగస్టులో ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకుని ఆ తర్వాత పదవి విరమణ చేస్తానంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆయనకు రాజీనామా చేయాలని అస్సలు లేదు. ఏదో ఎక్స్టర్నల్ రీజనే ఆయనతో రాజీనామా చేయించిందని తెలుస్తోంది. దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలా అర్ధాంతరంగా, మరీ ముఖ్యంగా పదవీ కాలం మరో 2 ఏళ్ళు ఉందనగా రాజీనామా చేసిన వారు ఒక్కటంటే ఒక్కరు కూడా లేరు. ఈ క్రమంలో జగదీప్ ధన్కడే ఈ విషయంలో రికార్డు సృష్టించారు. ఆయన హఠాత్తుగా రాజీనామా చేయడం, తన ఆరోగ్య సమస్యను ప్రస్తావించడం, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పడం, అనేక అనుమానాలు, ప్రశ్నలు కూడా తెర మీదకు వచ్చాయి. నిజానికి ఆయన అనారోగ్యమే నిజమైన కారణమే అయితే ఉపరాష్ట్రపతిగా అందించే వైద్యం ముందు ఆయన వ్యక్తిగతంగా అందుకునే వైద్యం చాలా చిన్నది. ఎందుకంటే గతంలో ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన కృష్ణకాంత్ పదవీ కాలంలోనే అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనను విదేశాలకు పంపించి మరీ వైద్య సేవలు అందించారు. ప్రముఖ వైద్యులను కూడా అపాయింట్మెంట్ చేశారు. అయితే ఆయన అనారోగ్యంతోనే ఉపరాష్ట్రపతిగా ఉండి తనువు చాలించారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఉపరాష్ట్రపతిగా ఉన్న వారికి ఎంత నాణ్యమైన వైద్యం అందుతుందో అర్థమవుతుంది. పోనీ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా అంటే అది కూడా లేదు. ఎందుకంటే నెల రోజులు జరిగే సభల సమయంలో కనీసం
10 రోజులు సెలవులే పోతాయి. మిగిలిన రోజుల్లో కో చైర్మన్లు ఉంటారు. కాబట్టి ఒత్తిడి నుంచి తప్పించుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ 2 కారణాలు సరైనవి కాదని నిపుణులు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే రాజకీయాలు తెర మీదకు వచ్చాయి. మరి ఈ స్పెక్యులేషన్‌లో ఏది నిజమని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థాంక్ యూ.